అంటే ఏం లేదమ్మా, అది ఒక కెమికల్చర్ లాంటిది. అంటే ఒలివ్ అనే ఫ్రూట్లో నుంచి ఆయిల్ని బయటకు తెస్తాడు. ఒలివ్ అనే ఫ్రూట్ నుంచి ఆయిల్ని బయటికి తెస్తారు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఒలివ్ ప్రెస్. సో అమ్మ చూడండమ్మా, అన్ని సబ్జెక్ట్స్ అయిపోయాయి. లాస్ట్ అండ్ ఫైనల్ సబ్జెక్ట్ ఏంటి? సోషల్. సో ఈ ఒక్క సబ్జెక్ట్ మీరు పర్ఫెక్ట్గా రాస్తే ఇంకా హాయిగా ఎగ్జామ్స్ అంతా బాగా రాసిన ఒక ధైర్యం మీలో ఉంటుంది. ఏప్రిల్ 22 రిజల్ట్ వరకు మీలో ఒక ఆనందం. కాబట్టి లాస్ట్కి బెస్ట్గా ఇవ్వాలి. లాస్ట్ చాలా బెస్ట్గా ఇవ్వడానికి మ్యాక్సిమం ప్రయత్నించండి. ఈరోజు 1 మార్కు 2 మార్కులు ఖచ్చితంగా టెస్ట్ రాసేయాలి. 2 మార్క్స్ ఇక్కడ అవ్వాలి, ఇంటనే 1 మార్క్ అప్లై చేసేయాలి. అదే మీ వర్క్. సో 1 మార్క్ 2 మార్క్ పర్ఫెక్ట్ బుక్లో ఉన్నట్టుగా రాయాలి. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? సో 1 to 9 మోడల్ పేపర్స్ నుంచి 1 మార్క్ అండ్ 2 మార్క్ ఖచ్చితంగా ఇప్పుడు మీకు అయిపోవాలి. అండ్ సో ఏంటనే డౌట్? సెడిషన్. సెడిషన్ అంటే దేశద్రోహం. సెడిషన్ ఏమంటారు? దేశద్రోహాన్ని సెడిషన్ అని అంటారు. ఏంటి? ఎడిబుల్ ఆయిల్. ఎడిబుల్ ఆయిల్ అంటే ఏం తెలుసమ్మా? ఒక ఆయిల్ని ప్లాంట్స్ నుంచి కానీ యానిమల్స్ నుంచి కానీ తీస్తాడు. కానీ తీసి హ్యూమన్ ఒక కన్జంప్షన్ కోసం యూజ్ చేస్తారు. అంటే మనుషులు తినడానికి యూజ్ చేసుకుంటారు ఆయిల్. మనుషులు తినడానికి యూజ్ చేసుకున్న ఆయిల్ అది. ఎక్కడి నుంచి డెరైవ్ చేస్తారు దాన్ని? ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ప్లాంట్స్ నుంచి, యానిమల్స్ నుంచి దాన్ని తీసుకొని వస్తారు. దట్ ఈస్ కాల్డ్ ఎడిబుల్ ఆయిల్. ఒకవేళ వెరీ షార్ట్లో మీకు వాట్ ఈస్ మీన్ బై ఎడిబుల్ ఆయిల్ ఇస్తే మీరు ఏంటి రాయాలి? ఎడిబుల్ ఆయిల్ ఈస్ అన్ ఆయిల్, ఇట్ ఈస్ డెరైవ్డ్ ఫ్రమ్ ది ప్లాంట్స్ అండ్ యానిమల్స్ ఫర్ హ్యూమన్ కన్జంప్షన్ అని రాసే చాలు మీకు 1 మార్క్ పడిపోద్ది. క్లియర్? ఏంటి? manifold. సో manifold. manifold అని చూడడం వేరియస్, అనేకమైన, వివిధ, ఎక్కువగా, లాట్ ఆఫ్, ఎక్కువగా, వేరియస్, అనేక దాన్ని ఏమంటారు? manifold అని. రెడ్రెసల్. రెడ్రెసల్ డీటెయిల్స్ కాంపన్సేషన్. ఏంటి? నష్టపరిహారం. ఏదైనా పరిహారం ఇవ్వడం. పరిహారం ఇవ్వడం కోసం ఏమంటారు? రెడ్రెసల్ అని అంటారు. ఎవరి డౌట్? ఒలివ్ ప్రెస్. ఒలివ్ ప్రెస్ అంటే ఏం లేదమ్మా, అది ఒక కెమికల్చర్ లాంటిది. అంటే ఒలివ్ అనే ఫ్రూట్లో నుంచి ఆయిల్ని బయటకు తెస్తాడు. ఒలివ్ అనే ఫ్రూట్ నుంచి ఆయిల్ని బయటికి తెస్తారు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఒలివ్ ప్రెస్. ఓకేనమ్మా? సివిక్ ఎమ్యూనిటీస్. సివిక్ ఎమ్యూనిటీస్ ఒక మనం వెరీ షార్ట్ చూస్తాం. సివిక్ ఎమ్యూనిటీస్ అంటే ఏమీ లేదు. ఐ మీన్ ఇప్పుడు ఎగ్జాంపుల్ లోకల్ అథారిటీస్ ఉంటారు విలేజ్లోనే. ఆ లోకల్ విలేజ్లో కాదు, ఎక్కడ రావచ్చు, లోకల్ అథారిటీస్ వాళ్ళు మనకంటూ కొన్ని ఫెసిలిటీస్ అరేంజ్ చేస్తారు. మన లైఫ్ని బెటర్గా రన్ చేయడానికి, మన లైఫ్ని బెటర్గా చేయడం కోసం లోకల్ అథారిటీస్ వాళ్ళు మనకు కొన్ని వసతులు కల్పిస్తారు. అదే సివిక్ ఎమ్యూనిటీస్. సో బిజినెస్ అవుట్ సోర్సింగ్ అంటే ఏం తెలుసమ్మా? థర్డ్ పార్టీ వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వడం, వాళ్ళు హ్యాండిల్ చేస్తారు, వాళ్ళు మొత్తం అంతా దాన్ని హ్యాండిల్ చేస్తారు. రేపు మీరు నైట్ ఏం చెప్పండి, రేపు మార్నింగ్ 4 o'clock. ఓకేనమ్మా? రేపు మార్నింగ్ 4 to 6. 4 o'clock నిధులు ఏమంటే మంచిది. ఈ 4 to 6 ఏం చూడండి తెలుసా? 4 to 6 వచ్చి మీరు ఓన్లీ 4 మార్క్స్ చదవాలి. ఏం చదవాలి? 4 మార్క్స్. 4 to 6 ఏంటి? 4 మార్క్స్. రేపు నైట్ అండి 1 to 10 మోడల్ పేపర్స్, మీకు 1 to 7 మోడల్ పేపర్స్. సో 1 to 7 మోడల్ పేపర్స్లో 4 మార్క్స్. సో తర్వాత రేపు అంతా 4 మార్క్సే. రేపు 4 to 6 4 మార్క్సే. మళ్ళీ తర్వాత 1 hour రెస్ట్ తీసుకోండి. 7 to 8 మళ్ళీ 4 మార్క్స్. మళ్ళీ 4 మార్క్స్. మళ్ళీ గంట రెస్ట్ తీసుకోండి. 9 to 10 మళ్ళీ 4 మార్క్స్. మళ్ళీ గంట రెస్ట్ తీసుకోండి. 11 to 12 మళ్ళీ 4 మార్క్స్. గంట రెస్ట్ తీసుకోండి. 1 to 2 మళ్ళీ 4 మార్క్స్. ఇలాగే చదవాలి. రేపు లాస్ట్ ఎగ్జామ్ ఎలా ఇవ్వాలో డెమోన్స్ట్రేషన్. మళ్ళీ 4 మార్క్స్. 1 to 2. సో చక్కగా మళ్ళీ 1 నుంచి కాదు, 1 నుంచి 3 వరకు చదివాను. 1 నుంచి 4 మార్క్స్. 3 రెడీ వచ్చేస్తాను. సో ఇలా చదివితే 4 మార్క్స్ అయిపోతాయి కదా. రేపు అంతా 4 మార్క్స్ అయిపోయి ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ 1 మార్క్ 2 మార్క్ ఇక్కడ బ్యాలెన్స్ మళ్ళీ చదువు. కన్నీ చదువు. 1 మార్క్ 2 మార్క్ టచ్ చేయండి. 1 మార్క్ 2 మార్క్ టచ్ చదువు. ఈ 4 మార్క్స్ అలా 4 మార్క్స్ మీరు ఎలా చదవాలంటే పర్ఫెక్ట్ చదవాలి. ఎలా పట్టాలి చదవాలని చెప్పి 10 మార్కులు 10 మార్క్స్ ఎలా కావాల్సి మీకు ఎన్ని వచ్చో అన్నీ చదవండి. మిగిలినవి ఏమైనా ఉంటే వదిలేయండి, తర్వాత మనం చూసుకోవచ్చు. అలాగే నేను ఫాస్ట్ వెళ్ళిపోద్దు. నిదానంగా వెళ్ళండి, స్లోగా వెళ్ళండి, బుక్కులు ఉన్నట్టే చదవండి. పెళ్లి మిస్టేక్ నిదానం నీట్గా వెళ్ళండి. 5 అయితే 5, 6 పర్ఫెక్ట్గా వెళ్ళాలి. రేపటికి 4 మార్క్స్ అయిపోయింది.
రేపు ఇంకా 4 మార్క్స్ అయిపోయి రేపు నైట్ 10 కల్లా 4 మార్క్స్ అయిపోయి 1 మార్క్ అయిపోయి 2 మార్క్ అయిపోయి ఎవరైతే 4 మార్క్ 1 మార్క్ 2 మార్క్ పర్ఫెక్ట్ చేస్తారో మళ్ళీ రేపు కావాల్సుకుని ఆడుకోవచ్చు. రేపు మళ్ళీ ఆడుకోవచ్చు. ఎల్లుండి కూడా హాలిడే కదా, ఓకేనా? డన్. లేదు అంటే మీరు ఈ వర్క్ అవ్వలేదంటే మరి వేరే రేపు కంపల్సరీ టెస్ట్ పెడతాను. రేపు ఈవినింగ్ 7 to 8 టెస్ట్ పెడతాను. 8 టెస్ట్ పెడతాను. 4 మార్క్స్ 2 మార్క్స్ 1 మార్క్. ఏ మానిటర్ ప్రెసిడెంట్ రాయడానికి రెడీగా ఉండాలి. అదే టెస్ట్, ఓకేనమ్మా? ఇదేం తెలుసా? 8 మార్క్స్. 8 మార్క్స్లో మనకి 8 మార్క్స్లో మీరు 29 ఏ కానీ బి కానీ రాయాలి. మీరు 29 ఏ రాయాలనుకుంటే ఏడే క్వశ్చన్స్ వస్తుంది తెలుసా మీకు సోషల్లో? డిస్క్రైబ్ ట్రెడిషనల్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ మల్టీపర్పస్ రివర్ ప్రాజెక్ట్స్, వాటర్ స్కార్సిటీ, రూఫ్ టాప్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, కంప్లీట్ అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ మల్టీపర్పస్ రివర్ ప్రాజెక్ట్స్, నేషనల్ వాటర్ పాలసీ, ఇవన్నీ వస్తాయి. మీరు చాయిస్ ఇది రాద్దాం అనుకుంటున్నారు. లేదు నాకు ఇది కంటే 29 బి initiate takes the government agriculture production, growth of rice, growing areas, indispensable crop grown in India, growing areas. These are the choice answer. Next we ready for what? Either 29 year అయింది, 29 చెప్పారు కదా వాటర్ స్కార్సిటీ అవి ఇస్తారు. 29 బి అయితే క్రాప్స్ ఇస్తారు. మీరు ఏది రాయాలనుకుంటున్నారో ఒకటే రాయండి, అదే చదవండి. రెండు చదవండి, చాయిస్ ఉంటుంది, సింపుల్ అయిపోతుంది. ఓకేనమ్మా? డన్. అలాగే 31A 31B. 31A ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి తెలుసా మీకు? 31Aలో పవర్ షేరింగ్ కోసం వస్తాయి. పవర్ షేరింగ్ ఇన్ మోడర్న్ డెమోక్రసీస్, రీజన్ ఫర్ షేరింగ్ విత్ ఇవే మోడర్న్ రీజన్ ఫర్ పవర్ షేరింగ్. నా సిన్సియర్ సజెషన్ ఏంటంటే అమ్మా, అది మీరు ఇదే రాస్తే బెటర్. పవర్ షేరింగ్ కోసం 3 క్వశ్చన్స్ ఉన్నాయి. ఏ క్వశ్చన్ ఇచ్చినా ఆ 3 క్వశ్చన్స్ రాసేయచ్చు. మీరు పవర్ షేరింగ్ మీద 3-4 క్వశ్చన్స్ చదువుతారు. కాబట్టి అందులో పాయింట్స్ మీరు యాడ్ చేసేయచ్చు. అది మనకి ప్లస్ పాయింట్ కదా. సో అది లేదు 31A నేను నాకు రాదంటే 31Bకి వెళ్ళిపోతుంది. బీలో ఏ క్వశ్చన్స్ వస్తాయి తెలుసా? పొలిటికల్ పార్టీస్ కోసం వస్తాయి. అది కూడా అంతే, అది కూడా అడిషనల్గా పర్లేదు. అది చాయిస్ మీకే. 31A చదువుతా, 31B చదువుతారు. పవర్ షేరింగ్ కోసం చదువుతారా, పొలిటికల్ పార్టీస్ కోసం చదువుతారా, అది మీ ఇష్టం, యువర్ విష్. రెయిన్ వాటర్ కోసం చదువుతారా, క్రాప్స్ కోసం చదువుతారా, దట్స్ యువర్ విష్. ఇప్పుడు 30A వచ్చి మనకమ్మ పారాగ్రాఫ్ ఇస్తాడు, అది మనం కమెంట్ చేయాలి. కాబట్టి మీరు అన్ని మార్నింగ్ పేపర్ పారాగ్రాఫ్స్ చూసుకుని వెళ్ళిపోండి. 30B మాత్రం ఇది కల్చర్ ఏమి. సో అప్పుడు ఇది కూడా చాయిస్ రాసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చి మనకి 32AB. 32Aలో నా సిన్సియర్ సజెషన్ ఇది మాత్రం బాగా మీరు వితౌట్ చాయిస్ చదవండి. ఇది ఒక్కటే మీరు వితౌట్ చాయిస్ తెలుసుకోండి. 32ABకి ఏమైపోయి వితౌట్ చాయిస్ తెలుసుకోండి. ఎందుకంటే అక్కడ మనకి ఏది ఈజీగా 33AB ఫ్రమ్ ఇది కూడా అంతే వితౌట్ చాయిస్. ఇది కూడా 32, 33 ఈ రెండు మాత్రం వితౌట్ చాయిస్ తెచ్చుకోండి. సో రేపు అంతా ఇది 4 మార్క్స్ పక్కన పెట్టి రేపు మార్నింగ్ నుంచి ఈవినింగ్ 6 వరకు మీరు 6 వరకు ఎస్ఎస్ఆర్ కంప్లీట్ చేస్తే మళ్ళీ 6 వరకు మీకు మళ్ళీ ఆడిస్తాను. సీరియస్ చెప్తాను. 6 కల్లా ఈవినింగ్ 6 కల్లా కంప్లీట్ చేసేది. ఈవినింగ్ 6 కల్లా ఎస్ఎస్ కంప్లీట్ చేసేది. రేపు అంతా ఎస్ఎస్ చెప్పాను కదా. సో ఇది సో ఎస్ఎస్ అందరూ 21 ఇయర్ బి అది చాయిస్. 31 చాయిస్, 30 మాత్రం చాయిస్, 30 కూడా చాయిస్, 30 కూడా చాయిస్. 30 చాయిస్ వద్దు, ప్రింటికల్ చదివండి. 30కి ప్రింటికల్ చదివండి. 32, 33 మాత్రం వితౌట్ చాయిస్. చాయిస్ లేకుండా చదవాలి, ఎందుకంటే మనం చెప్పడం చాయిస్ లాగా చదివితే ధైర్యం. ఇప్పుడు మీకు ఫిల్టర్ అయిపోయింది కదా ఎస్ఎస్. సో కాబట్టి అందరూ ఎస్ఎస్ తీసుకెళ్ళండి. అలాగే 4 మార్క్స్ కూడా 4 మార్క్స్ మనకి 21 నుంచి 28 వరకు ఉంటాయి. ఐఎమ్ రైట్ ఆర్ నాట్? కాబట్టి 21st క్వశ్చన్, ఈ 21st క్వశ్చన్ కొన్ని క్వశ్చన్స్ రాశాను. ఈ క్వశ్చన్స్ దాకా అర్థమవుతుందా? బయోలజీలో కొన్ని 5-4 ఉండవు, కొన్ని షార్ట్స్ డెప్త్ ఉంటాయి. కాబట్టి 4 మార్క్స్ నెక్స్ట్ 2 మార్క్స్ సో ఇప్పుడు నెక్స్ట్ 4 మార్క్స్ చూడండి. 4 మార్క్స్ ఇప్పుడు సేమ్ మనకి 4 మార్క్స్ నుంచి 32 మార్క్స్ వస్తాయి. మీరు పైన మార్క్స్ కూడా రాసి చూసారా? 40 మార్క్స్ ఎస్ఎస్కి, 4 మార్క్స్ 32 మార్క్స్ వస్తాయి. 21st క్వశ్చన్ 21 28 వరకు మనకి ఏంటి 4 మార్క్స్. అందులో 21st నుంచి కొన్ని క్వశ్చన్స్ ఇచ్చాను నేను, చూసారా? టోటల్ 10 క్వశ్చన్స్ ఇచ్చాను. ఆ 10 క్వశ్చన్లో పడిపోద్ది. ఈ 10 క్వశ్చన్స్ చదవాలి. పావుని నువ్వు మాత్రం, పావుని, ఎస్తర్ అండ్ మ్యాగీ, మీరు ముగ్గురు మాత్రం ఫస్ట్ సెమ్ చదవండి సరిపోతుంది.
మిగతా 3 ఫస్ట్ 7 11 ఎలా రాయాలని చెప్తాను. ఫస్ట్ 7 బాగా చదవండి. అలాగే 22nd కూడా చూసారా, 22nd 23rd ఇవన్నీ ఆల్ ఇన్ మోడల్ పేపర్స్ ఉంటాయి. ఇది మీకు ఆల్ ఇన్ మోడల్ పేపర్ చదువుదాం అనుకుంటున్నారా లేదా మీ ఎస్ఎం చదువుదాం మీ ఇష్టం. అది మీరు ఇద్దరు గూగుల్లో చదువుతారా, అది మీ ఇష్టం, వాట్ యువర్ విష్. బట్ గూగుల్ కంటే బెస్ట్ ఆల్ ఇన్ ఆర్ యువర్ ఎస్ఎమ్స్. దట్స్ అన్నమాట. సో అలా 4 మార్క్స్ కంప్లీట్ చేస్తారు. నెక్స్ట్ 2 మార్క్స్ కూడా చూడండి. 2 మార్క్స్ సేమ్ అంతే. ఆ 4 మార్క్స్లో లాస్ట్ పేజ్ చూడండి. ఇక్కడ 27-28 వెళ్ళిపోయి లాస్ట్ చూడండి. రీడ్ ది ఫాలోయింగ్ 27 క్వశ్చన్ మాత్రం వాడు గ్రాఫ్ ఇస్తారు, దాని మీద ఆన్సర్స్ చేయాలి. ఇక్కడ నేను చెప్పలేదు క్వశ్చన్ రాస్తాను అంటే 27 క్వశ్చన్ అది వస్తాడు. 27 క్వశ్చన్ ఏమి ఇస్తాడు, ఒక గ్రాఫ్ ఇస్తాడు, దాని మీద ఆన్సర్స్ రాయాలి. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఆల్ 10 మోడల్ పేపర్స్ ఉన్న గ్రాఫ్స్ అన్ని చెక్ చేసుకుని వెళ్ళిపోండి. అప్పుడు మీరు క్లాస్ వచ్చేసి అలాగే 28 కూడా అబ్జర్వ్ మ్యాప్ ఇస్తాడు, ఆన్సర్ ఫాలోయింగ్ క్వశ్చన్ చేయాలి. కాబట్టి మీరు ఆల్ 10 మోడల్ పేపర్స్ ఆ 28 క్వశ్చన్ చూసుకుంటూ వెళ్ళిపోండి. మీకు క్లాస్ అనేది వచ్చేస్తుంది. నెక్స్ట్ అలాగే 2 మార్క్స్ కూడా చూడండి. 13 నుంచి 20 వరకు 2 మార్క్సే. సో 13 క్వశ్చన్లో 10 క్వశ్చన్స్ ఇచ్చాను, 9 ఇచ్చి అందులో పడిపోతుంది. 14లో 9 ఇచ్చాను, 10 ఇచ్చి అందులో పడిపోతుంది. 15లో 10, 16లో 10, 17 10, 18లో 10 అందులో మీకు పడిపోతుంది. 19-20 క్వశ్చన్స్ కూడా సేమ్ అంతే. రీడ్ ది పారాగ్రాఫ్ అండ్ ఆన్సర్ ది ఫాలోయింగ్ క్వశ్చన్. 2 మార్క్స్ ఆల్ 10 మోడల్ పేపర్స్ మీరు ఏం చేస్తారు, ఆ 2 మార్క్స్ చూసుకుని వెళ్ళిపోతారు. ఆ 19 క్వశ్చన్ చూసుకుని వెళ్ళిపోతారు. రేపు అందులో పడిపోయే అవకాశం ఉంటుంది. ఆల్ 1 దాట్ అవ్వట్లేదు. అలాగే మ్యాప్ కూడా ఇస్తారు. ఆ మ్యాప్లో ఫస్ట్ 1 to 10 మోడల్ పేపర్స్ చూసుకుంటూ వెళ్ళిపోతారు. నెక్స్ట్ ఇప్పుడు 1 మార్క్. 1 మార్క్ జెరాక్స్ ఇచ్చాను, బట్ మీరు 1 మార్క్ మ్యాక్సిమం ఇది చేయకండి. ఆల్ 1 ఫాలో అయిపోండి. 1 మార్క్ క్వశ్చన్స్ కూడా ఇచ్చాను, కాకపోతే డైరెక్ట్గా ఆన్సర్స్ ఇచ్చాను. అర్థమవుతుంది. ఒక పని చేయండి, 1 మార్క్ ఫస్ట్ ఇందులో కంప్లీట్ చేసేయండి. అర్థమైందా? ఏది ఇతర ఆన్సర్స్ ఉన్నాయి కదా మీకు ఒక అవగాహన వస్తుంది బెటర్. కానీ 1 మార్క్ మాత్రం మీరు చెప్పేస్తారు. మీరు ఆల్ 1 చెక్ చేయాలి, డియూ బుక్ చెక్ చేయాలి. 1 మార్క్ మాత్రం ఇప్పుడు మీరు మాత్రం అన్ని చదివాలి. మీరు మాత్రం అన్నింటినీ ఫస్ట్ 7 చదవాలి. ఫస్ట్ 7 అయిపోయింది. మీరు నాకు ఎస్ఎస్ విత్ మ్యాప్ పాయింట్ అయితే అయిపోతుంది. మీరు ఏం చేస్తారో తెలియదు. రేపు మార్నింగ్ 4 o'clock లెగిస్తారు, ఏం చేస్తారో తెలియదు. రేపు అంతా కష్టపడిపోయింది. రేపు అంతా 8 మార్క్స్ అంతా అయిపోయింది. 8 మార్క్స్ అంతా అయిపోయి డైరెక్ట్ 6 o'clock రండి. 8 మార్క్స్ బాగా వచ్చేస్తే నెక్స్ట్ వేయడానికి మ్యాప్ పాయింట్ అంతా వచ్చేది. Female fiticide and female infanticide are still practiced in various parts of India. Female fiticide and female infanticide. Female infanticide అంటే కావాలనే పుట్టిన అమ్మాయిని చంపేయడం. అంటే పుట్టిన వెంటనే అమ్మాయిని చంపేస్తారు చూసుకో, ఆడపిల్ల పుట్టిన చెప్పి చంపేస్తారు. దాన్ని ఏమంటారు, ఫీమేల్ ఇన్ఫాంటిసైడ్ అంటారు. వెరీ షార్ట్లో కానీ ఫీమేల్ ఇన్ఫాంటిసైడ్ అని పోసేస్తే అది రాస్తారు. ఏంటి, అప్పుడే పుట్టిన ఆడపిల్లని చంపేయడం. అప్పుడే పుట్టిన ఆడపిల్లని చంపడం, గర్భం బయటకు వచ్చిన తర్వాత దాన్ని ఏమంటారు, ఫీమేల్ ఇన్ఫాంటిసైడ్. మరి వాట్ ఈస్ మీన్ బై ఫీమేల్ ఫిటిసైడ్? మరి ఫీమేల్ ఫిటిసైడ్ అంటే ఏంటి? ఫీమేల్ ఫిటిసైడ్ అంటే చట్టపరంగా చంపడం. అంటే లీగల్గా గవర్నమెంట్ ఇచ్చిన రూల్స్తో లీగల్గా అబార్షన్తో చంపడం. అబార్షన్ చేస్తున్న కడుపులో ఉన్నప్పుడు అబార్షన్ చేస్తారు. కడుపులో అబార్షన్ చేయాలంటే ఖచ్చితంగా గవర్నమెంట్ డాక్టర్ చేయడు, తప్పనిసరి సర్టిఫికేట్స్ అవన్నీ ఉంటేనే చేస్తాడు. దాన్ని ఫీమేల్ ఫిక్సెడ్ అంటారు. అంటే వాళ్ళు ఇష్టపూర్వకంగా చంపేదాన్ని ఫీమేల్ ఫిక్సెడ్. కావాలని ఆడపిల్ల చంపేస్తే బయటకు వచ్చిన దాన్ని ఏమంటే ఫీమేల్ ఇన్ఫాంటిసైడ్. అలాంటివి ఇండియాలో ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. గర్భంలో చంపేయడం, గర్భం దాల్చిన తర్వాత చంపేయడం ఆడపిల్లల్ని ఇంకా ఇండియాలో జరుగుతూనే ఉన్నాయి. అర్థమైంది? వాట్ ఈస్ మెయిన్ బై డిఫరెన్స్ బిట్వీన్ ఫీమేల్ ఫిక్సెడ్ అండ్ ఫీమేల్ ఫిక్సెడ్ అండ్ ఈసీఓ. ఫుల్ ఫామ్స్ ఏంటి? ఎఫ్పిఓ అండ్ ఈసీఓ. ఎఫ్పిఓ మార్క్ అంటే ఏంటి తెలుసా? అది ఫుడ్ ప్రొడక్ట్ ఆర్డర్. ఏంటి? ఫుడ్ ప్రొడక్ట్ ఆర్డర్ లేదా ఫ్రూట్ ప్రొడక్ట్ ఆర్డర్. ఇది ఫుడ్లోనైనా అవ్వచ్చు, ఫ్రూట్స్లోనే అవ్వచ్చు. దాని మీద సర్టిఫికేట్ ఇవ్వడం, ఇది మంచివా, క్వాలిటీ వారి. నెక్స్ట్ ఈసీఓ అంటే ఎన్విరాన్మెంటల్ ఇది సేఫ్. ఎన్విరాన్మెంటల్ ఇది సేఫ్, ప్రకృతి పరంగా ఇది సేఫ్. ప్రకృతి పరంగా సేఫ్ వచ్చేదాన్ని ఏమంటారు? ఈసీఓ మార్క్ అని అంటారు. That's the difference between FPO and ECO. Okay? Federalism. What is meant by federalism? అంటే ఏంటి? Can anyone? Division of power. ఏంటి? పవర్ ని డివైడ్ చేయడం. అందరూ పాయింట్స్ ఏంటమ్మా? పవర్ ని డివైడ్ చేయడం. ఫెడరలిజం ఈస్ నథింగ్ బట్ పవర్ ని డివైడ్ చేయడం. డివిజన్ ఆఫ్ పవర్. ఎలా డివైడ్ చేస్తారు? సెంట్రల్ గవర్నమెంట్ కి కొంత పవర్, స్టేట్ గవర్నమెంట్ కి కొంత పవర్.
ఆర్ రీజనల్ గవర్నమెంట్, ప్రాంతీయ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్ కి ఆ పవర్ అనేది, డివిజన్ ఆఫ్ పవర్ అనేది కొంత సెంట్రల్ గవర్నమెంట్ వెళ్తుంది, కొంత వచ్చి స్టేట్ గవర్నమెంట్ ఆర్ ప్రాంతీయ ప్రభుత్వం. రీజనల్ గవర్నమెంట్ కూడా వెళ్తుంది. రాష్ట్ర ప్రభుత్వానికి కొంత వెళ్తుంది, కేంద్ర ప్రభుత్వానికి కొంత వెళ్తుంది ఈ యొక్క పవర్. అదే ఫెడరలిజం. ఫెడరలిజం ఈజ్ ఏ, దాని ఎలా వెరిషన్ తెలిస్తే, ఫెడరలిజం ఈజ్ ఏ పవర్, డివిజన్ ఆఫ్ పవర్, పవర్ డివైడ్ ఇంటూ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ స్లాష్ రీజనల్ గవర్నమెంట్. అలా రాస్తే చాలు. ఫుల్ మార్క్స్ అనేవి 10. ఫస్ట్ ఎప్పుడు ఏం రాస్తారు, 4 మార్క్స్ రాస్తారు. సెక్షన్ 4 అని పెట్టి 4 మార్క్స్, సెక్షన్ 4 8 మార్క్స్. 8 సేమ్ లైక్ బయాలజీ లాగే 8 మార్క్స్ అయిపోయిన తర్వాత ఏం చేస్తారు, సెక్షన్ 3 వచ్చి 4 మార్క్స్ రాస్తారు, తర్వాత 2 మార్క్స్, తర్వాత 1 మార్క్. సో అంత అయిపోయింది కదా. ఇప్పుడు సపోజ్ మీకు పేపర్లో మీరు ఇచ్చిన క్వశ్చన్ పెట్టలేదు. సపోజ్ మీకు పేపర్లో మీరు ఇలా 8 మార్క్స్ అనుకున్నాం. 8 మార్క్స్లో మీరు సపోజ్ ఇలాగా 10 ఇచ్చారు, 10 చదివారు. కానీ మీరు ఈ మోడల్ ఏం ఇవ్వలేదు, కానీ వాటర్కి సంబంధించి ఇచ్చాడు. అందుకప్పుడు ఏం చేస్తారు, ఇందులో అన్ని పాయింట్స్ కలిపి రాయండి, వేసేస్తారు. లేదు సపోజ్ ఇక్కడ ఒక రెయిన్ వాటర్ ఇచ్చాడు. రెయిన్ వాటర్ ఇచ్చినప్పుడు మీరు రెయిన్ వాటర్ రావడం యాక్చువల్గా ఇలా రాసేస్తారు. డిస్క్రైబ్ హౌ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఇన్ సెమీ అరిడ్ రీజన్స్ ఆఫ్ రాజస్థాన్ ఈజ్ క్యారీడ్ అవుట్ అని రాస్తారు. అయిపోయిన తర్వాత ఇదంతా అయిపోయిన తర్వాత ఈ వాటర్కి సంబంధించిందో ఈ రెయిన్ వాటర్ కూడా యాడ్ చేస్తాను. ఇది ఒకటే ఎక్కడైతే రెయిన్ వాటర్ ఉందో అది కూడా ఇది యాడ్ చేస్తాను. అదనమాట. వాటర్ ఇచ్చాడు అనుకో, వాటర్ తాలూకు పాయింట్స్ అన్నీ యాడ్ చేయొచ్చు. సపోజ్ వాటర్ స్కార్సిటీ ఇచ్చాడు, ఇంపార్టెన్స్ ఆఫ్ ట్రెడిషనల్ వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్స్ ఇండియన్ ఇచ్చాడు. వెంటనే ఏం చేస్తారు, ఇదంతా రాసేస్తారు. ఇది ఇన్వర్టర్ హార్వెస్టింగ్ మెథడ్స్ అంటే ఒక పాయింట్లు యాడ్ చేసి ఎలిమినేట్ చేసి మొత్తం పాయింట్స్ మినిమం 16 పాయింట్స్ రాయాలి. వాటర్ స్కార్స్ ఇచ్చారు, వాటర్ స్కార్సిటీ ఎస్టిమేట్ వచ్చిందలా రాసేస్తారు. చెప్తాను వాటర్ స్కార్సిటీ ఆన్సర్ మీకు వచ్చిందలా మీరు రాసిస్తారు. అది ఎక్కువగా చూసారు, ఎక్కడ కూడా వాటర్ స్కార్సిటీ కనిపిస్తుంది, ఎక్కడ వాటర్ స్కార్సిటీ కనిపిస్తుంది, ఇక్కడ ఏ వాటర్ స్కార్సిటీ దీంట్లో యాడ్ చేస్తారు. సపోజ్ ఈ క్వశ్చన్ ఇస్తే ఈ క్వశ్చన్ ఫస్ట్ రాస్తారు, ఇది కూడా యాడ్ చేస్తారు. అలాగే రెయిన్ వాటర్ కూడా ఇస్తే రెయిన్ వాటర్ ఎక్కడ రెయిన్ వాటర్ అంతా యాడ్ చేస్తారు. ఇక్కడ మల్టీపర్పస్ ఇచ్చాడు, చూస్తే ఇక్కడ కూడా మల్టీపర్పస్ ఉంది. ఒకటే క్వశ్చన్ అనుకో,
చెప్తాడు మామూలుగా, అలా యాడ్ చేసి రాస్తాను. సేమ్ లైక్ దట్ 8 మార్క్స్ ఇది కూడా అంతే. పొలిటికల్ పవర్ షేరింగ్ ఎక్కడ కనిపిస్తుందో ఆ పవర్ షేరింగ్ ఆన్సర్ ఇది కూడా యాడ్ చేస్తారు. ఇది ఆన్సర్ కూడా యాడ్ చేస్తారు. పవర్ షేరింగ్ మళ్ళీ ఇంకెక్కడ కనిపిస్తుంది, పవర్ షేరింగ్ కనబడి ప్రతి చోటు ఇలా పవర్ షేరింగ్, ఇక్కడ పవర్ షేరింగ్, పవర్ షేరింగ్. ఈ 3 ఎస్ఎల్ కలిపి ఒక ఎస్ఎల్ రాస్తారు. ఈ క్వశ్చన్ ఇచ్చినా ఈ 3 ఎస్ఎల్ రాస్తారు, ఈ క్వశ్చన్ ఇచ్చినా ఈ 3 ఎస్ఎల్ రాస్తారు. కాకపోతే ఇది ఇచ్చారు కాబట్టి ఫస్ట్ ఈ ఆన్సర్ రాస్తారు. ఈ ఆన్సర్ రాసి రెండు యాడ్ చేయండి. అందరికి ఓన్గా రాయొద్దు, బుక్లో పాయింట్సే రాయండి. అలా బుక్లో పాయింట్స్ మినిమం 15 పాయింట్స్ రాయాలి. మినిమం ఎన్ని పాయింట్స్ రాయాలి? మినిమం 15 పాయింట్స్ రాయాలి. మినిమం ఎప్పుడైతే మీరు 15 పాయింట్స్ రాస్తారో మీరు ఒక సేఫ్ జోన్ అనమాట. ఇంకా ఆల్మోస్ట్ అలాగా సేమ్ అన్నీ అంతే. ప్రింట్ కల్చర్ కూడా అంతే. మీరు ప్రింట్ కల్చర్ అన్నీ చదువుతారు. సో అడు ఓడికి ఇచ్చిన ఎన్నో మ్యాటర్ రాయాలి. కొద్దిగా ఎలక్ట్రికల్గా ఆలోచించి తర్వాత ఇది ఇచ్చారు అనుకో, ఇది రాసిన తర్వాత మిగతా కూడా మిగతా అన్నింటి కూడా ఎక్కడ ప్రింట్ కల్చర్ కోసం ఇంపార్టెంట్ పాయింట్స్ కనపడతాయో ఇందులో యాడ్ చేసి మీరు రాసిస్తారు. అర్థమవుతుందని చెప్తుంది. ఇది లాజిక్. అది నేను చెప్పింది మరి చెప్పండి. అదే ఎస్ఎస్ లాజిక్. తర్వాత సేమ్ మినిమం 16 పాయింట్స్ రాయాలి. బుక్లో రాయాలి వితౌట్ స్పెల్లింగ్ మిస్టేక్స్. అలాగే ఇది కూడా 4 మార్క్స్ కూడా 4 మార్క్స్ అన్ని రాస్తారా? 4 మార్క్స్ అన్ని రాసిన తర్వాత ఇప్పుడు 4 మార్క్స్ కూడా అంతే. కన్వర్జేషన్ ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ ప్లస్ ఇచ్చాడు. దీనికి మీరు ఇంకేం రాయొచ్చు? మరి మనం చదువుకున్న దాంట్లో ఫారెస్ట్ రిసోర్సెస్ రాసేయచ్చు. వైల్డ్ లైఫ్ అన్నా ఫారెస్ట్ ఒకటే. దీనికి ఇది కూడా ఇది ఇచ్చాడు. ఫస్ట్ దీని ఆన్సర్ యాజిల్గా రాసి ఇది కూడా రాసేయచ్చు. దీన్ని చెప్తుందా? ఇది ఇలా ఓన్ ఇప్పుడు ఎన్ని పాయింట్లు వస్తాయి? 2 పాయింట్లు వస్తాయి రావా? ఆల్మోస్ట్ మనకి చాలా ఎక్కువ పాయింట్సే వస్తాయి. కానీ ఫారెస్ట్ మ్యాన్ కూడా రాసేయచ్చు. ఫారెస్ట్ వైల్డ్ లైఫ్ ప్లస్ క్వశ్చన్ ఇచ్చాడుకో ఇదంతా రాసి ఇది రాసి ఇది కూడా రాసేయచ్చు. రాసుకొచ్చి రాయకూడదు, డైరెక్ట్గా రాయొచ్చు. ఒక ఈ క్వశ్చన్ ఇస్తే ఫస్ట్ ఈ క్వశ్చన్ రాసి దీనికి ఇది రాసేస్తాం, ఇది రాసేస్తాం. ఈ వైల్డ్ లైఫ్ కూడా యాడ్ చేసే, అంటే ఫారెస్ట్ సంబంధించింది యాడ్ చేసే. బయోడైవర్సిటీ బయోడైవర్సిటీ ఆఫర్ రాసి ఇంకేమైనా బయోడైవర్సిటీ కోసం సంబంధించింది ఫ్లోర్ అండ్ ఫౌండ్ కూడా బయోడైవర్సిటీలో పార్ట్ రాసిస్తారు. మళ్ళీ ఇంకా ప్రొడక్ట్ స్పీసీస్ ఇది కూడా బయోడైవర్సిటీ రాసుకోవచ్చు. అలా రాసినవే. అలా షార్ట్స్ కూడా మీరు అలా ప్రతిదీ కూడా అలాగే. అంటే ఎక్కడ ఇండస్ట్రియలైజేషన్ అనేది కనిపిస్తుంది. ఇండస్ట్రియలైజేషన్ కోసం ఎక్కడెక్కడ కనబడుతుందో అందరూ ఇది కూడా ఇండస్ట్రియలైజేషన్. దీనికి ఇది రాసేయచ్చు. ఒక రిక్వెస్ట్ ఈ ఆన్సర్ రాసి దీనికి ఇది మీరు రాసేయచ్చు. ఇండస్ట్రీస్ రాసేయచ్చు. దానికి ఈస్టడీ కంపెనీ ఇది రాసి అనుకో దీనికి ఇది రాసేయచ్చు. ఇది ఇచ్చాడు అనుకో దీనికి ఇది కూడా రాసేయచ్చు. ఇది అర్థమవుతుంది. చెప్పిన పాయింట్ ఎలా రాయమంటున్నానో ఓన్గా రాయకుండా అన్ని క్వశ్చన్స్ కలిపేసి ఫస్ట్ ఏ ఓన్గా రాయకుండా అన్ని క్వశ్చన్స్ కలిపేసి ఫస్ట్ ఏ క్వశ్చన్ ఆ క్వశ్చన్ రాసిస్తారు. తర్వాత పార్ట్ అంతా కూడా అన్ని క్వశ్చన్స్ కలిపేసి రాసేది ఇంపార్టెంట్గా. అలాగా ఎస్ఏ అయితే 16 పాయింట్లు, షార్ట్ అయితే 8 పాయింట్లు, వెరీ 2 మార్క్స్ అయితే 5 పాయింట్స్ అలాగా క్రియేట్ చేసి రాయాలి. అప్పుడు మీకు కవర్ వస్తుంది. మ్యాథ్ వితౌట్ చాయిస్ రాస్తారు. మీకు ఇది కూడా అంతే. అర్థమవుతుందా? డెమోక్రసీ మెరిట్స్ ఆఫ్ డిమెరిట్స్ డెమోక్రసీ ఇదంతా రాసిన తర్వాత డెమోక్రసీ ఎక్కడ కనబడింది? డెమోక్రసీస్ దీనికి ఇది రాసేస్తారు. మళ్ళీ ఇంకేం కనబడింది? డెమోక్రసీస్ ఇది కూడా రాసేస్తారు. మీ ఓపిక అది మరి షార్ట్ మ్యాజిక్ మీకు అర్థమైంది. ఇప్పుడు అలా అన్ని కలిపి చేసి ఒక పెద్ద కన్స్ట్రక్ట్లో పెట్టి రాస్తారు. నీట్ హ్యాండ్ రైటింగ్ అంతే. ఎవరు మాకు దగ్గరగా వేస్తారు, ప్రాబ్లమే లేదు. ఇది కూడా అంతే. ఇంకా అన్నీ అలాగే రాయాలి. ఇది కూడా ఓకేనా? సో 2 మార్క్స్ కూడా అంతే. సో ఇప్పుడు మార్నింగ్ 4 o'clock లేవాలి. షార్ప్ 4 o'clock ఏం చేయాలి? 2 మార్క్స్ 4 మార్క్స్ 8 మార్క్స్ అన్ని స్పెల్లింగ్ మిస్టేక్స్ చూసుకోవాలి. 6:30కి రాసి 6:30 నుంచి ఇంకా 8:30 నేను ఇస్తాను అలాగే 4 o'clockకి 6:30 నుంచి డైరెక్ట్గా డిమెట్లో 1 మార్క్ చూసుకుంటే వెళ్ళిపోతాను. ఇంకా 1 మార్క్ కావాలి. ఓకే పోయి టేక్ రెస్ట్.
స్మైల్. ఎలా ఎలా ఉంది? రమ్మని డాడీ రమ్మని లోపలికి ఏది వెళ్ళిపోయారా? అయ్యో వస్తున్నారా? ఆనందం. ఊటీ మల్టీపర్పస్ మొత్తానికి అందరూ చాలా బాగా అవును సార్, ఆనందం. ఓ బయట ఇచ్చాడు మన ఇది ఇంగ్లీష్ బయట ఎవరు రావుగా ఇది ఎంత కష్టంగా చేసాం మ్యాప్ ఎంత ఈజీ ఇచ్చాడు, చాలా ఈజీ ఇచ్చాడు. డిఫరెంట్ ఫార్మ్స్ పవర్ షేరింగ్ కష్టానికి దేవుడు రిజల్ట్ ఇవ్వాలి. ఎలా పడ్డాడు? ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. కూర్చోండి, మంచిగా తీసుకొస్తాను. అది మన చదువులు పద్దే పడలేదా? 8 మార్క్స్ మీరు ఇచ్చిన 8 మార్క్స్ పద్దే పడలేదా? ఇది రాస్తావా? ఫస్ట్ 4 మార్క్స్ నేను ఇచ్చిన తర్వాత పద్దే కదా, బేసిక్ ఇంట్రెస్ట్. మీకు 1 to 6 పద్దే పడలేదా? మ్యాప్ నేను నైట్ చేసి అన్ని మనం చేస్తాం కదా, ఇవన్నీ చేస్తాం. ఇది కూడా యూఎస్ఏ చేస్తాం, చైనా చేస్తాం, అన్ని పడి సొప్పులు చేసి పెడతాం కదా. వెరీ షార్ట్స్ 2 మార్క్స్ ఇచ్చిన జరగదు పద్దే పడలేదా? 4 మార్క్స్ ఇచ్చిన దాంట్లో పద్దే 8 మార్క్స్ చెప్పినా ఫస్ట్ అంటే అది 1 మార్క్. ఇప్పుడు కూడా ఎలిమినేట్ చూసుకోవాలి మొత్తానికి. పేపర్ గిట్టా సూపర్ గా బ్లాక్ బస్టర్ మరి అసలు నాకు అయిపోయింది కదా, ఫుల్లీ రెస్ట్ ఎంజాయ్. కార్తిక్ కార్తిక్ సూపరా హిట్ బ్లాక్ బస్టర్ సూపర్ డూపర్ హిట్. అంతకు మించా మొత్తం చూసావా? ఎస్ఎస్ ఇంగ్లీష్ లో ఉంటుంది, చేసిన బలం పెడుతుంది. ఎస్ఎస్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్స్ అంటే ఎస్ఎస్ అన్ని దుమ్మిచ్చు. షార్ట్స్ అన్ని నేను చెప్పి పడ్డాయి, మా జిరాక్స్ లో పడ్డాయి. వెరీ షార్ట్స్ పేపర్ తీసుకుని ఎలా వస్తుంది మొత్తానికి. అయిపోయింది సోషల్ కన్జ్యూమర్ రైట్స్, బేసిక్ ఇండస్ట్రీస్, ఎఫెక్ట్ ఆఫ్ గ్రేట్ డిప్రెషన్ ఇండియన్ ఎకనామీ. సూపర్ పేపర్ తేరా ఆనందం. సూపర్ సూపర్. ఎస్ఎస్ కనపడ్డాయి, పడ్డాయా?
నేను ఇచ్చిన జిరాక్స్ పడ్డే పర్లేదా? మొత్తం మీది జెరాక్స్. మొత్తం ఫస్ట్ క్వశ్చన్ ఫస్ట్ మ్యాథ్ టెక్నిక్ చెప్పి గుర్తుందా? మళ్ళీ నేను 9th నుంచి 11 వరకు ఇదే నేర్పించాం మేము. ఇవే పడిపోయాయి గుర్తుందా? డాడీ పెద్దవాళ్ళ చెప్తారు. పేపర్ హిట్టా, సూపర్ హిట్టా, బ్లాక్ బస్టరా? వాటిలే రావట్లేదు అని బిట్ అది అని చూసుకున్నానే పడిపోయి. అందుకే వెళ్ళి ముందు చూడమంటారు నీకు ఎప్పుడు నేను ఫుల్ కాలిపోతుంది. ఆవిడ ఆపినోడు లేడు. ఇంక ఈ పేపర్ అన్ని పెట్టేసి చక్క పడుకొని నైట్ ఆడుకొచ్చుకుంటాను. ఓకేనా? స్టోర్లు బాగా రాస్తారు.